లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కలవరం మొదలయ్యేలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశలు చిగురించేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఊహించని విధంగా దేశంలో హస్తం పార్టీ పుంజుకుంది. ఎగ్జిట్ పోల్స్ తో సహా అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని తేల్చాయి. దాంతో ఆ పార్టీ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. అయితే హస్తం పార్టీ సైతం ఊహించని విధంగా ఓటర్లు ఆదరించారు. కాషాయ కోట అయిన ఉత్తరప్రదేశ్లో సైతం ఇండియా కూటమి మెజార్టీ సీట్లను గెలుచుకుని కమలనాథులకు షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల మాదిరి ఒక సీటు గెలుపు కోసం 2 చోట్ల పోటీ చేశారు. అయితే ఓటర్లు మాత్రం 2 చోట్ల కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అమేథీలో బీజేపీ గెలుపును అడ్డుకోలేమని భావించి ఈసారి గాంధీ కుటుంబం అక్కడ పోటీ నుంచి తప్పుకొని తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. అయితే అనూహ్యంగా అక్కడి ప్రజలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కొత్త ఆశలు కల్పించాయి. రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా చేశాయనడంలో ఎలాంటి అనుమానం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమితో సంబంధం లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే 99 సీట్లను కైవసం చేసుకుంది. చాలా చోట్ల బీజేపీ ఆశలు పెట్టుకున్న కోటలను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన కూటమి నేతలు సైతం చాలా చోట్ల విజయం సాధించారు. యూపీలో అఖిలేష్ యాదవ్, తమిళనాడులో డిఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమికి వెన్నుదన్నుగా నిలిచాయి. గత 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి 99 సీట్లను సాధించింది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తా చాటగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. వయనాడ్లో 3.64 లక్షలు, రాయ్బరేలీలో 3.90 లక్షల ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. సార్వత్రిక సమరంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. పంజాబ్లో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంపై తన పట్టును మరింత పదిలం చేసుకుంటూ తృణమూల్ 29 సీట్లు గెలుచుకుంది. ఇక కమలనాథులు 12 స్థానాలకే పరిమితమయ్యారు. $400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బీజేపీ ఈసారి కేవలం 240 స్థానాల్లో మాత్రమే గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల మ్యాజిక్ మార్కును మాత్రం అది అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్, శివసేన వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మోదీ రాజకీయాల్లోకి వచ్చాక అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. బీజేపీ సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకోలేకపోయింది. దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న యూపీలో తనకు పట్టున్న రాజస్థాన్లో కమలదళానికి తీవ్ర నిరాశ ఎదురైంది. 2019లో 62 సీట్లు గెలుచుకున్న యూపీలో ఈసారి సమాజ్వాదీ పార్టీ కంటే వెనుకబడి 33 స్థానాలకు పరిమితమైంది. రాజస్థాన్లో మొత్తం 25 సీట్లుండగా కేవలం 14 చోట్ల గెలిచింది. ఇక హర్యానాలోని 10 సీట్లను 5 ఏళ్ల కిందట క్లీన్ స్వీప్ చేసిన పార్టీ ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో జట్టు కట్టిన బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. మోదీ వారణాసిలో హ్యాట్రిక్ విజయం సాధించిన 2019 కంటే తక్కువ మెజార్టీతో గెలుపొందారు.
దక్షిణ భారత్లో ఈసారి గణనీయమైన ఫలితాలు సాధిస్తామంటూ ముందు నుంచి బలంగా చెప్పిన బీజేపీ నిరాశకు గురికాక తప్పలేదు. తమిళనాట ఆ పార్టీ బోని కూడా కొట్టలేకపోయింది. అక్కడి 39 సీట్లు ఇండియా ఖాతాలోకి వెళ్లాయి. అందులో డీఎంకే వాటా 22 కాగా కాంగ్రెస్ వాటా 9. దక్షిణాదిలో తనకు మంచి పట్టున్న రాష్ట్రమైన కర్ణాటకలో 28 స్థానాలకు గాను కేవలం 17 సీట్లనే విజయం సాధించింది. కాంగ్రెస్ వామపక్షాలకు కంచుకోట లాంటి కేరళలో బోని కొట్టడం కమలదళానికి కాస్త ఊరటనిచ్చే విషయం. బులెటిన్లో షార్ట్ బ్రేక్